ఇది చాలా కీలకమైన వార్త. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ వార్తకు సంబంధించి. కాకపోతే ఒక అలర్ట్‌నెస్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే న్యాయాధికారుల గురించి, న్యాయమూర్తుల గురించి ఎక్కువగా విమర్శించకూడదు. వాళ్ళనేం అనకూడదు. ఆ విషయంలో ముందుగానే క్షమాపణ చెబుతూ ఈ వీడియో కేవలం ఒక అప్రమత్తత కోసం, అలర్ట్‌నెస్ కోసం చేస్తున్నాను. ఇది ఏంటి అంటే డేటింగ్ యాప్ మాయలో పడి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. అసలు ఇలాంటి డేటింగ్ యాప్లు ఎందుకు వస్తున్నాయి? వాటిని నిషేధించే దిశగా ఏమన్నా ప్రయత్నాలు ఇప్పటికైనా చేస్తారా? ఎందుకంటే ఒక మహిళా జడ్జి గారే ఈ డేటింగ్ యాప్ వలలో పడి 52 లక్షలు పోగొట్టుకున్నారట. అంటే అవతలి వ్యక్తి డేటింగ్ యాప్లో ఒక మహిళా జడ్జిని ట్రాప్ చేసి 52 లక్షలు కొట్టేశారట ఆమె నుంచి. డేటింగ్ యాప్ మాయలో పడి హర్యానాకు చెందిన ఓ మహిళా న్యాయమూర్తి 52 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ జడ్జికి గతేడాది నవంబర్లో టెండర్ యాప్ ద్వారా అభిమన్యు వశిష్ఠ్ అనే వ్యక్తి పరిచయం ఏర్పడింది. కొద్ది కాలంలోనే వీరి మధ్య బంధం బలపడింది. ఈ క్రమంలో పెట్టుబడులు పెడితే అధిక రాబడులు వస్తాయని అభిమన్యు ఆమెను నమ్మించాడు. ఆ మేరకు అతడి ఖాతాలకు ఆమె 52 లక్షల రూపాయల నగదు బదిలీ చేసింది. నెలలు గడిచినా లాభాలు రాకపోవడంతో చివరికి ఆమెకు అర్థమైంది ఇదంతా మోసం అని. దీనిపై స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఇంట్లో పనిచేసే సహాయకురాలి పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. ఎందుకంటే పరువు పోద్దని. పోలీసులు నిందితుడిని అరెస్ట్ కూడా చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా లావాదేవీలు మహిళా జడ్జి ఖాతాల నుంచి జరిగాయి అనేది అప్పుడు గుర్తించారట. అదనపు సెషన్స్ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ మరికొన్ని కీలక సాక్ష్యాలు సేకరించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. ఇది ఇక్కడ విషయం అనమాట. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. జడ్జిలు కూడా ఇప్పుడు ఈ వలల్లో చిక్కుకుంటున్నారు కాబట్టి అసలు ఇలాంటి యాప్లను బ్యాన్ చేయాలి ఫస్ట్. ఈ డేటింగ్ యాప్లు అనేది పక్కా మోసం, పచ్చి మోసం. ఇది అందరికీ తెలిసిన విషయమే. బెట్టింగ్ యాప్స్ కానీ, డేటింగ్ యాప్స్ కానీ కేవలం డబ్బులు గుంజడానికే, కేవలం అవతల వ్యక్తి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడానికే. వాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ మహిళా జడ్జి కాబట్టి ఇమీడియట్గా ఆమె కంప్లైంట్ చేశారు కాబట్టి పోలీసులు సీరియస్గా యాక్షన్ తీసుకుని పట్టుకున్నారు. సాధారణ వ్యక్తులైతే పరిస్థితి ఏంటి? ఇంత వేగంగా స్పందన ఉంటుందా? కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఇలాంటి యాప్లు జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.